రైట్ వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. ప్రధానంగా ఇవాళ చర్చ వచ్చేసి వ్యూహకర్తలు రాజకీయ పార్టీలను గెలిపిస్తాయా అనే విషయంపై ఈరోజు ఒక చిన్న డిబేట్ చేస్తున్నాం. అయితే ప్రధానంగా ఈ వీడియో మొత్తం విన్నట్లయితే రాజకీయ పార్టీలు ఏ రకంగా వ్యూహకర్తలను ఎంచుకుంటున్నారు, అలాగే తదితర అంశాలను పూర్తిగా ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాము. మా వీడియో తప్పకుండా మీరు ఆదరిస్తారని, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరి అసలు విషయంలోకి వెళ్దాం. వ్యూహకర్తలు రాజకీయ పార్టీలను గెలిపిస్తారా అంటే ఏం చెప్తారో ఇప్పుడు మన ఏఎస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం రెడ్డి గారు. నిజంగా రాజకీయ పార్టీలను వ్యూహకర్తలు గెలిపిస్తారా అంటే మీరేం చెప్తారు? అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. రాజకీయ యువకర్తలకు ఎవరంటే ఇప్పుడు మన ప్రశాంత్ కిషోర్ లాంటివి ఎక్కువగా వినిపిస్తున్న పేరు. అలాంటి వాళ్ళు నిజంగా మన పార్టీని గెలిపిస్తారా అంటే ప్రతి చోట గెలుపు ఓటర్లు సహజం. ఇక్కడ రాజకీయ పార్టీలకి యువకర్తలు అవసరం అనేది కూడా ఆలోచించాలి. అలాగే సలహాదారు కూడా అవసరమా లేదనేది కూడా మనం ఆలోచించాలి. ఇక్కడ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ప్రజల్లో లేని, అంటే పార్టీలకు ప్రజలే ముఖ్యం, కానీ యువకర్తలు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఉండవలసింది ప్రజలతోనే ఉండాలి. అంటే ప్రజల సమస్యలు తెలుసుకుంటే వాళ్ళకి ఏం చేయాలంటే ఇప్పుడు మనం మనం కొన్ని ఒక 20-30 సంవత్సరాల ముందుకు పోతే అప్పుడు ఎప్పుడు కూడా ఎక్కువగా పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళేవారు కాదు. ఒక గ్రామంలో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఆ గ్రామ పెద్దలుగా ఉండి ఆ ఊర్లో కొద్దిగా న్యాయంగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళే ఏదన్నా అన్నదమ్ముల మధ్య కావచ్చు, లేదా ఆస్తి తగాదాలు ఏమన్నా వచ్చినప్పుడు ఏంటంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలుగా వాళ్ళు పెట్టుకొని ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరే సలహాలు అనమాట. అంటే అరే ఇది తప్పు ఇది రైట్ అని చెప్పేసి చెప్పుకునేవారు. అంటే దానికి ఎందుకు అంటే ఆ పెద్దలే యువకర్తలని కాదు, ఎందుకంటే అది జనరల్ గా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ గ్రామంలో కొంత పలుకుబడి కావచ్చు, న్యాయబద్ధంగా ఎవరైతే తీర్పు చెప్తారో అలాంటి వాళ్ళని మాత్రం అట్లా చేస్తూ ఉంటారు. అటువంటి తరుణంలో ఇక్కడ రాజకీయాలు కూడా అంతే. ఊర్లలోనే జనరల్గా ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ఆ సమస్యలకి గ్రామ పెద్దలుగా ఉండి ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇక్కడ పొలిటికల్ పార్టీలకి ఏంటంటే నాకు తెలిసి 100% యువకర్తలు కానీ సలహాదారులు కానీ అవసరం లేదు. ప్రత్యేకంగా వాళ్ళు సపరేట్ గా పెట్టుకుంటారు. మన ప్రశాంత్ కిషోర్ గారు ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన మీరైనా నేనైనా కూడా యువకర్తలకు పనిచేయచ్చు. అది ఏంటంటే వాళ్ళు చేసేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చదివేది అంటే ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఏ ఏరియాలో ఎటువంటి, ఇప్పుడు మనం చూస్తే రాయలసీమ వాళ్ళు ఒక రకమైనటువంటి స్లాంగ్ మాట్లాడతారు, వాళ్ళ ఆహార శైలి ఒక రకంగా ఉంటుంది. అట్లా ఆంధ్రాలో ఉన్నటువంటి అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్లాంగ్ వాళ్ళ అలవాటు కొన్ని అంటే ఎక్కువ కాదు, కొంత డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ శ్రీకాకుళం అటు వెళ్తే ఒక రకంగా ఉంటుంది, తెలంగాణలో వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. తెలంగాణలో కూడా ఒక 4-5 ఇంట్లో 4 రకాలుగా ఉంటుంది. అవును, అటు వరంగల్ సైడ్ పోతే ఒక రకంగా మాట్లాడతారు, రకరకాలుగా ఉంది. ప్రధానంగా వ్యూహకర్తలు చిన్న చిన్న పోరాటాలు కూడా వ్యూహకర్తలుగా మారిపోతున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి రాజకీయ నాయకులు వ్యూహకర్తలు ఒక వయసు లేత పోరాలను కూడా పెట్టుకొని నడిపిస్తున్నారు. ఏ మేరకు మనం చెప్తున్నట్టు అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైనా సరే రాజకీయ పార్టీలు కానీ ప్రజలే ముఖ్యం. ప్రజల్లో లేని పార్టీని ఏ యువకర్త వచ్చినా సరే పైకి లేదు. అంటే ప్రజల్లో వాళ్ళకి ఆ పార్టీకి మన కేఏ పాల్ గారు ఉన్నారు, ఆయన చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి, కానీ ప్రజల్లో లేడు. ప్రజల్లో అంటే తిరగచ్చు, ప్రజల్లో ఆయన పైన ఒక నమ్మకం విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే ఆయన చేసేటువంటి పనితీరుని బట్టి మాత్రమే వస్తారనమాట. అంటే రాజకీయ పార్టీలు ప్రధానంగా ఉండాల్సిన యువకర్తలు కాదు, కేవలం రాజకీయ పార్టీలకు కావాల్సింది ప్రజలే. అంటే ప్రజలనే చూసుకోవాలి. వాళ్ళ అధికారంలోకి రావాలంటే వాళ్ళు కన్సల్టెన్సీ యువకర్తల కంటే ప్రజల యొక్క విశ్వాసం చాలా ప్రధానం. అది ఉంటేనే వాళ్ళు గెలుస్తారు. అంటే ప్రజల విశ్వాసం ఉండాలి. అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా 100% వాళ్ళ బలం ఉండాలి. వాళ్ళ యొక్క బలమే ప్రధానం అని చెప్పుకోవాలి. లేకపోతే ఏంటంటే యువకర్తలు ఎన్ని చెప్పినా, ఎన్ని పన్నాగాలు పెట్టినా, ఎన్ని
ఎన్ని చేసినా కానీ వాళ్ళు చిక్కుకొని ఆ యువకర్తలు వాళ్ళు ఒక దీంట్లో పద్మవ్యూహం అంటూ ఉంటారు కదా, అటువంటి వాటిలో చిక్కుకొని వాళ్ళు భంగపాటు అంటే గురవుతారు 100%. ఎందుకంటే మనం చూసాం. అయితే ఇప్పుడు ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ప్రశాంత్ అంటే పీకే పేరిట సోషల్ మీడియా చర్చలు వేడి పుట్టిస్తున్నాయి. మరి ఏ రకంగా వేడి పుట్టిస్తున్నాయి? వీళ్ళు వారిని సంప్రదించడానికి గల కారణాలు అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? ప్రధానంగా ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. నిన్న మొన్నటి దాకా మనకు బిగ్ బాస్ అనే షో బాగా పాపులర్ అయింది. అది పాపులర్ అవ్వడం అంటే దాని పల్లవి ప్రశాంత్ ఇష్యూ బాగా ఇదైంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ వచ్చింది, అది కూడా బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి యువకర్తగా వ్యవహరిస్తున్నారు అని చెప్పడం, ఇది కూడా పాపులర్ అయింది. బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి గతంలో ప్రశాంత్ కిషోర్ చెప్పడం, తెలుగు రాష్ట్రాల్లో అంటే ఈసారి ఎన్నికల్లో కూడా 3 పార్టీలు వాళ్ళు సిద్ధమవుతున్న తరుణంలో ఇవన్నీ కూడా యువకర్తలు పార్టీని గెలిపోవడంలో ప్రభావం చేయగలరా అంటే వీళ్ళు ఎంతమంది ఎవరెన్నో చెప్పినా కానీ 100% అక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏముంటుందంటే, రాజకీయంగా వెళ్ళినప్పుడు ఈ యువకర్తలు కావచ్చు, సలహాదారులు కావచ్చు, ఎవరిని చెప్పినా కానీ వాళ్ళు 100% ప్రజలతోనే మమేకమైపోవాలి. అలా లేని పక్షంలో అంటే ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ ని ఈ యువకర్తలు ఏం చేస్తారంటే, ఈ ప్రాంత వాసులకి వీళ్ళకి ఇవి సమస్య ఉన్నాయి అంటే, మనం ఉద్దానం వైపు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఉద్దానం వైపు ఏంటంటే వాళ్ళ కిడ్నీ సమస్య, అంటే వాటర్ వల్ల ఏంటంటే వాళ్ళ కిడ్నీ సమస్యలు ఎక్కువగా, వాళ్ళ కిడ్నీ బాధితులు అనమాట. అంటే ఆ విధంగా వాళ్ళు ఆ సమస్య ఎదుర్కొంటాం. కాబట్టి అక్కడ ప్రజలకు ఏం చేయాలి, మేము ఈ ఫ్లోరైడ్ వాటర్ నివారించి మీకు కిడ్నీ సమస్యలు రాకుండా చూస్తాం. ఈ కిడ్నీ బాధిత అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎవరైతే పడతా ఉంటారో వాళ్ళకి హెల్త్ పరంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఒక మంచి పని చేస్తాం. అంటే మీరు హెల్త్ కి మీ దగ్గర నుండి అంటే మీరు ఆర్థికంగా ఇన్వెస్ట్ చేయకుండా, అంటే ఫీజులు అంటే హాస్పిటల్కి వెళ్తే ఎంతో కొంత ఖర్చు అవుతుంది కదా, అటువంటివన్నీ కూడా ప్రభుత్వం భరిస్తుంది. లేదా మీరు ఒక 20% అంటే 1 లక్ష రూపాయలు అయితే 20,000 రూపాయలు మీరు కట్టండి, 80,000 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది. లేదా పూర్తిగా మీకు 1 లక్ష అయినా 5 లక్షలైనా 10 లక్షలైనా సరే ఒక లిమిటేషన్ పెడతాం. ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం, ఈ జరిగిన సార్వత్రిక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అదే అవలంబించిన. అట్లేంటంటే యువకర్తలు అనే వాళ్ళు ఏ ప్రాంతంలో ఎవరు ఏ విధంగా ఉన్నారు, ప్రజలు వాళ్ళ ఆర్థిక లేదా ఆర్థిక స్థితిగతులు ఏంటి, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఏం అవసరం, ఇవన్నీ తెలుసుకుంటారు. అవి తెలుసుకుని జనరల్ గా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు రాయలసీమ వాసులు ఎక్కువగా సంగటి తింటారు, రాగి సంగటి మనకు తెలుసు. దానికోసం ప్రత్యేకంగా సర్వే చేయించాల్సిన పనిలే. అయితే ఇటువంటి అభిప్రాయాలు ఏ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆ ప్రాంతాల్లో వాళ్ళకి ఏం అవసరం అనేది కూడా ఆ పర్టికులర్ నియోజకవర్గంలో నిలబడేటువంటి ఎమ్మెల్యేకి తెలుస్తారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ప్రజలు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసు. కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళకి రాజకీయ యువకర్తలు ఏ వరకు అవసరం లేదు. కానీ రాజకీయ యువకర్తలు ఎలా ఉంటారంటే 100% వాళ్ళు చేసేటువంటి ఏదైనా సరే. అయితే ఇప్పుడు రెడ్డి గారు అనేది ఏంటంటే, లోకల్ గా ఎమ్మెల్యేలు ఏదైతే సమస్యలను గుర్తించాలంటున్నారో వాళ్ళు లోకల్ మేనిఫెస్టోని కూడా పెట్టుకోవచ్చు. యువకర్తల్ని సంప్రదించాల్సినటువంటి అవసరం లేదు. మా ఇంట్లో 2.5 లక్షల ఓట్లు లేకపోతే 3 లక్షల ఓట్లు ఉంటాయి, అందుకంటే ఇంకో పెద్ద నియోజకవర్గం అయితే ఎక్కువ ఉంటుంది. సో ఆ నియోజకవర్గానికి కూడా యువకర్తలు అవసరమా అన్నట్టుగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. మనం ఏ రకంగా చూడొచ్చు, ఏ రకంగా చెప్పొచ్చు అంటారు? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, జనరల్ గా ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా పోటీ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలుస్తుంది. నాకు తెలిసినా కానీ వాళ్ళు ఏంటంటే పెద్దగా కొంతమంది ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు, అంటే ప్రతి మనిషికి అన్నీ తెలియవు కదా. అందుకనేసి ఏంటంటే ఆ పార్టీ ప్రధానంగా ఎవరైతే అధినాయకత్వం వహిస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇతను ప్రతి వ్యక్తికి అన్నీ తెలియవు. అందుకనేసి ఏం చేస్తారంటే ఇతను గైడ్ చేయడం కోసం ఒక వ్యక్తి ఉండాలి, ఆ సలహాదారుడు ఉండాలి. ఆ సలహాదారుడు ఏంటంటే ఇప్పుడు డాక్టర్ ఏంటి ఎక్స్పర్ట్, ఏదైనా
అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఏంటి ఎందుకు వచ్చిందని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తాడు. అదేవిధంగా ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. ఆ వ్యవసాయదారుడికి ఏంటంటే ఏ పంట ఎప్పుడు ఏ విధంగా చేస్తే అందులో మనకు కనీసం పంట బాగా వస్తుందని తెలుసు. ఒక గురువు ఉన్నాడు, అంటే టీచర్ ఉన్నాడు, అతని సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, ఏ విధంగా చేయాలనే ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఆ పనిలో అంటే కొంత ఎక్కువ ప్రావీణ్యం ఉంటుంది అనమాట. అంటే అందులో ఉన్నటువంటి మంచి చెడులన్నీ కూడా దాని మీద సంబంధించిన ఒక మంచి అభిప్రాయం, కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అందుకనేసి ఏంటంటే ఈ యోగకర్తలు కావచ్చు లేదా సలహాదారులు కావచ్చు వీళ్ళని ఎందుకు పెట్టుకుంటున్నారంటే కేవలం ఇటువంటి సలహాలు ఇవ్వడం కోసం. అంటే ఈ ప్రతిసారి ఈ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరో ఉన్నారనుకోండి, వీళ్ళు 100% వీళ్ళే పార్టీ నుండి కొంతమందిని పెట్టుకొని పార్టీ తరఫున నుండి ప్రతి నియోజకవర్గంలో సర్వే చేయించారు, వాళ్ళు ఇంటర్నల్ చేయించుకుంటారు. కానీ అది మనకు ఇప్పుడు మనకు నచ్చిన వ్యక్తి గురించి మనం పాజిటివ్ గానే చెప్తాం, అతను ఉన్న తప్పులు మనకు చెప్తాం. అట్లా రాజకీయ నాయకులు కూడా ఏంటంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంటర్నల్ గా ప్రతి ఒక్కరు కూడా సర్వే చేయించుకుంటారు. కానీ ఒక బయట వ్యక్తికి ఇచ్చినప్పుడు ఏంటంటే అతను కొన్ని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నియోజకవర్గంలో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ నాయకుడిని అక్కడ ఉండడం వల్ల ఈ నాయకుడి పైన ఈ కారణంగా అక్కడ వ్యతిరేకత ఉంది. అంటే ఒక నాయకుడు ఉన్నాడు ఒక నియోజకవర్గంలో, ఆ నియోజకవర్గంలో రోడ్లు బాగలేవు, లేదా డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు, లేదన్నా ఎక్కువగా అక్కడ ప్రజలు ఏదన్నా అనారోగ్య సమస్యలు, ఇప్పుడు మనం చెప్పి ఉద్దానం అనేసి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అక్కడ కిడ్నీ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఆ నియోజకవర్గంలో ఎప్పుడైతే ఒక నాయకుడు ఒక పార్టీని నిలబడ్డారంటే అతను ఎటువంటి హామీలు ఇవ్వాలి, ఈ సమస్యను ఎక్కువగా ఈ ప్రజలు ఈ సమస్య మీద ఎక్కువగా సతమతమవుతున్నారు కాబట్టి ఈ సమస్యను మేము తీరుస్తామంటే ప్రజలు అక్కడ నమ్మి ఓట్లేస్తారు. తర్వాత దీన్ని వాళ్ళు అమలు చేస్తారా లేదు సెకండరీ. ఆ సమస్యని ఎవరు తెలుసుకుంటారు, ఎవరైతే మనం ఎవరైతే డాక్టర్ అయితే డాక్టర్ దానికి సంబంధించి ఉంటాడో, యువకర్తలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ టీంని పంపించి ప్రతి నియోజకవర్గాల్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజల నాడి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ ఏంటి ప్లస్ ఏంటి అన్ని కూడా ప్రతి పార్టీకి సంబంధించి ప్రతి ఒక్కరికి పెట్టుకుంటున్నారు. అలాగే సలహాదారులను కూడా పెట్టుకుంటున్నారు. వీరికి అతను అంటే ఈ డబ్బు అంతా కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఉన్నారు, ప్రశాంత్ కిషోర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో యువకర్తగా పెట్టుకున్నారు. ఆయనకి డబ్బు ఎవరు పే చేశారు అంటే అధికారంలో రాకముందు ఎంతైనా సరే అది జగన్మోహన్ రెడ్డి గారే పెట్టుకుంటారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఖర్చు పెట్టిన డబ్బును కూడా ఏ విధంగా మనం సంపాదించుకోవాలి, ఎవరైనా అంతే. వ్యాపారం పెట్టినప్పుడు దానికి మనం పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి దాన్ని మనం తెలివితేటలతో అది రూపాయికి వస్తుందా 10 రూపాయలకి వస్తుందా దాన్ని మనం ఆ విధంగా ఆలోచించి పెట్టుకుంటుంది సంపాదించుకోవడానికి చూస్తాం. ఆ విధంగా సంపాదించుకొని పెట్టుకుంటారు అన్నమాట. ఓకే రైట్. అయితే ఇక్కడ మీరు ఒకటి నా డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పీకే గారు గత ఎన్నికల్లో కొన్ని ఈ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంటారు. కోడి కత్తి అనేది ఆ మధ్యన ఒకటి వచ్చింది. ఇట్లా కొన్ని రకాలైనటువంటి గేమ్ ప్లానింగ్ ఇస్తారనేది కూడా ఉన్నది, వ్యూహకర్తలకి ఉన్నది అనేది ఆ నాలెడ్జ్ ఉంటేనే రాజకీయ నాయకులు యాక్సెప్ట్ చేస్తారు అనే విధంగా వచ్చింది. అంటే ఇవి సానుభూతి. అంటే ప్రజల్లో ఏంటంటే మనకు జనరల్గా మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే ఎక్కువగా ప్రజలు సానుభూతి పరుడు అనమాట. అంటే ఇప్పుడు మన శత్రువు అయినా సరే మనకి ఎంత జబ్బు ఏదైనా వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా అతని పైన మనకి ఎలాంటి అభిప్రాయం ఉంటుందంటే ఇది ఒక సింపతి క్రియేట్ చేస్తారు. అంటే అతను ఉంటుంది ఎలాగైనా ఇతని మీద పగ తీర్చుకోవాలి, కానీ ఒక చిన్న కారణంలో కొంత సింపతి అయితే ఉంటుంది. సింపతిని క్రియేట్ చేయడానికి ఇటువంటి ట్రిక్స్ అంటే ఆ సింపతితో ప్రజల దగ్గర నుండి కూడా మనం చూడండి ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఈ విధంగా నన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు అనేసి కూడా ఇది అవుతుంది. అది జనరల్ గా కొంతమంది ఏంటంటే అది రియల్ గా కూడా జరుగుతూ ఉంటది ప్రజల్లో. మనం పల్లవి ప్రశాంత్ అభిమానులకి అటు మన ఇతర అభిమానులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అటువంటి సిచ్యువేషన్ అక్కడ ప్రశాంత్ చేయించింది లేదు, లేదా అమర్దీప్ చేయించింది లేదు. అంటే ప్రజల్లో కూడా ఒక వ్యక్తి పైన అభిమానం ఉంటుంది కాబట్టి అటువంటివి జరుగుతూ ఉంటాయి. సో అయితే ఇందులో
ప్రధానంగా వ్యూహకర్తలు అనే వాళ్ళు ప్రధానంగా ఒక అంటే ప్రచారంలో భాగంగా గైడ్ చేస్తారా? రాజకీయంగా వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేయడంలో వీళ్ళు ట్రిక్స్ చెప్తారంటే మనం ఏ రకంగా మాట్లాడుకోవచ్చు మనం? అంటే ఈ యువకర్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తారు. ఉమ్, అంటే అది ఎంతవరకు పనిచేస్తాయి, ఉమ్, వాటికి ఎటువంటి ప్రశ్నలు మనం చెప్పాల్సి వస్తుంది. అంటే ఉమ్, జనాల్లో ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి, దానికి సమాధానాలు ఏంటి అనేది కూడా దానికి మనం చెప్పుకున్నాం. ఉదాహరణ బాధ్యత ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పుకున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ సమస్యతో బాధపడుతుంటారు. ఉమ్, అంటే ప్రశ్న ప్రజల దగ్గర ఉంటే దానికి సమాధానం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సమాధానం ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం నుండి వాళ్ళు బయటపడేయాలంటే మనం ఏం చేయాలి ఉమ్, అనేది కూడా ఈ యువకర్తలు అనే వాళ్ళు ఆ పీపుల్స్ అంటే ప్రజల యొక్క పల్స్ని పట్టుకొని ఉమ్, దాని మీద ఏం చేస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది, అంటే వీళ్ళు ఏ పార్టీతో అయితే టైఅప్ అవుతారో వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది కూడా వాళ్ళు చూస్తారు. ఉమ్. అటువంటి కొన్ని విషయాలను కూడా వాళ్ళు బయటికి తీసుకొస్తారు. ఓకే. అసలు వ్యూహకర్తలకు నిజంగానే ఈ ఈ శక్తి దాగి ఉంది అంటే వీళ్ళు ఒక హిప్నాటిజం వైపు ప్రజల్ని హిప్నాటిజం చేసే అంత స్థితిగతి వాళ్ళ దగ్గర, అంత మైండ్ శక్తి, అంత క్యాచ్ చేసే పవర్, ఓట్ బ్యాంక్ ని మొత్తం కొల్లగొట్టే వ్యూహకోణాలు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయా? మనం నమ్మొచ్చా నిజంగానే? అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇటీవల మనం తెలంగాణ ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ కోసం ఉమ్, ఇక్కడ సునీల్ అనే వ్యక్తిని యువకర్తగా నియమించుకున్నారు. ఉమ్, అది సత్యం అనుకుంటున్నాను. ఉమ్, ఇక మీడియాలో కూడా పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేయాలి. ఉమ్, అంటే ప్రచారం ఏంటంటే ఇప్పుడు పొలిటికల్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా టెక్నాలజీ పరంగా ఆయన కొంత ఐటీ సెక్టర్ నాది తీసుకొచ్చారు అనేసి ఒక ఇది ఉంది కాబట్టి కొంత అవగాహన ఉండొచ్చు. ఉమ్, ప్రతి నాయకుడికి డిజిటల్ గాను లేదా ఏ విధంగా ఇప్పుడు మనం చూసాం ఒకప్పట్లో సినిమాలు రిలీజ్ అయితే ఒక పోస్టర్ వేసేవారు, ఉమ్, గోడలకి పోస్టర్స్ వేసేవారు. అవును. కానీ ఇప్పుడు ఫ్లెక్సీలు అయిపోయింది. ఫ్లెక్సీలు అయిపోయాయి. అంటే ఒకప్పుడు కాలానుగుణంగా వైట్ బ్యానర్ మీద రాసేవారు. రాసేవారు. ఉమ్, అంటే కొన్ని గ్రామాల్లో ఉమ్, అక్కడ ఏంటంటే ప్రజలే స్వచ్ఛందంగా అట్లా. అయితే ఇది కాలానుగుణంగా మార్పు వస్తుంది. అంటే టెక్నాలజీ ఏ విధంగా మారుతూ వస్తుందో ఉమ్, ఆ విధంగా మారుతూ వస్తుంది. ఉమ్, వాటికి కూడా అప్డేట్ అవ్వాలి. ఉమ్, అది ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ అప్డేట్ కాలేదు. ఉమ్, అంటే ఒక ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని అంటుంది, కానీ దాంట్లో ఎవరైతే నిష్ఠాడులై ఉంటారో అంటే దాంట్లో ప్రావీణ్యం ఎవరైతే కలిగి ఉంటారో ఉమ్, అటువంటి వారికి మాత్రమే ఉమ్, దాని గురించి తెలుస్తుంది అనమాట. అంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగేలాగా కూడా ఆ ఉమ్, పార్టీ గెలుపు ఎవరెవరు ఎలా వస్తుంది అనేది కూడా చూస్తారు. దానికి నిదర్శనంగా మనం చూసినట్లయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఉమ్, పిసిసి చీఫ్ గా మొదలు మొదలు పెట్టుకొని ఉమ్, ప్రధాన నేతలందరూ కూడా వాళ్ళందరూ వేరు వేరు వాళ్ళ ఎత్తులు వాళ్ళు ఎంత వాళ్ళ స్ట్రాటజీని ఫాలో అయినా కానీ ఉమ్, తెలంగాణలో పెద్ద ఎత్తున కూడా టిఆర్ఎస్ కు ప్రజల్లో కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఉమ్, దానికి కారణం ఏంటంటే ఆ తప్పిదాన్ని కూడా అంటే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు, ఉమ్, టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఉమ్, అక్కడ ప్రజల్లోకి ఏం తెలియచేయాలి, ఈ బిఆర్ఎస్ పార్టీ ఉమ్, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ తప్పులు చేసింది ఉమ్, అని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఉమ్. అదే వ్యూహకర్తలు వ్యవహరిస్తారా? అది కూడా వాళ్ళ స్ట్రాటజీ. అంటే ఇప్పుడు నన్ను దొంగ అంటున్నాను అనుకోండి, ఒక వ్యక్తి మంచోడు నన్ను దొంగ అంటున్నానంటే ఆ వ్యక్తిని నేనేం చేయాలి, అతను కూడా ఒక రిమార్క్ చేశాను అనుకోండి, అప్పుడు నేను అనే దానికి అతను అనే దానికి అరే నేనేమన్నా అంటే వాడు నా మీద కూడా ఒక ఆరోపణలు నింద అయితే మోపుతున్నాడు, ఇందులో నిజం ఉందా లేదా తెలియదు, చాలా టైం పడుతుంది. కానీ ఆ విధంగా ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో అంటే నిజంగా ఎన్నికలు చూస్తే మనం రీసెంట్ గా తెలంగాణ జరిగిన ఎన్నికలు చూస్తే జరిగాయి. నిజంగా ఇందులో సునీలు కొనుగోలుతోనే తెలంగాణలో కాంగ్రెస్ అంటే సునీల్ ని యువకర్తగా పెట్టుకొని అతను కాంగ్రెస్ గెలుపులు అతను పార్టిసిపేట్ చేశాడు, అతను కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో కూడా ఆ పార్టీ అదే పని చేయవచ్చని కూడా భావిస్తుంది. అయిపోయినాయి ఇక్కడ ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు, అక్కడ కూడా మనం చేయాలి. ఇట్లా మనం దేశంలో
90 అంటే 1990 దగ్గర నేను కూడా చూస్తే ఉమ్, అప్పుడు నాయకులు వాళ్ళు సర్వే చేయించుకుంటారు. ప్రతి పార్టీ, అది చిన్న పార్టీయా పెద్ద పార్టీయా, ఉమ్, ఎక్కడ మనం మన యొక్క సామాజిక వర్గం కావచ్చు, కొంతమంది ఓటుకు, కొంతమంది నోటుకి, కొంతమంది మొక్కుకు మందుకు, ఇలాంటి రకరకాలు ఉంటాయి. ఉమ్, అంటే కులానికో మతానికో లేదా ఆ, తన యొక్క డబ్బుకో, ఉమ్, అది ఏదో ఒక రకంగా ప్రజలు ఓటు వేస్తూ ఉంటారు. ఉమ్, అందులో అన్నీ తెలిసిన వాళ్ళు కూడా ఒక్కోసారి తప్పు చేస్తూ ఉంటారు. ఉమ్, అన్ని రకాలుగా వాళ్ళకి తెలుసు ఇక్కడ అభివృద్ధి జరగలేదనో, లేదా ఈ తప్పులు చేస్తుంది ఈ ప్రభుత్వం అని తెలిసినా కానీ మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాం, ఇప్పుడు 5 ఏళ్లలో ఎవరు ఏం చేస్తారులే, అది మనం అంతే కదా. ఇప్పుడు ఏదైనా కంపెనీయో లేదా షాపో పెడితే అది వెంటనే మనకు మంచి సేల్స్ జరగవు. అవును. అంటే కాలం కానీ మూలంగా కాలం నిర్ణయిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అట్రాక్షన్, పబ్లిసిటీ వగైరా ఇవన్నీ అట్రాక్ట్ చేస్తేనే పబ్లిక్ దగ్గరికి రీచ్ అవుతుంది. అవును. ప్రజా సమస్యతోటే ప్రజల సమస్యలను ఎప్పుడైతే నాయకులు గుర్తిస్తారో ఆ నాయకులు ప్రజల దగ్గరికి వెళ్తారు. మరి ఈ ప్రజలకు రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి అవినాభావ సంబంధంలో మధ్యలో ఈ వ్యూహకర్తల యొక్క సంబంధం ఏంటనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఇక్కడ మనం జనరల్ గానే రాజకీయ నాయకులకి యువకర్తలకి యువకర్తలు ఏంటంటే వాళ్ళు సర్వేల రూపంలోనూ వాళ్ళు సర్వే చేయడం ఒకటే పని కాదు, అంటే ప్రజల యొక్క నాడిని తెలుసుకోవడమే కాదు, ఉమ్, ఆ సమస్యకి సొల్యూషన్ ఏంటనేది కూడా వాళ్ళు చెప్పాలన్నమాట. ఓకే. అక్కడ ఉన్నటువంటి ప్రజలు పలానా సమస్యతో ఇబ్బంది పడుతున్నారంటే ఉమ్, ఆ సమస్యకి వాళ్ళు సొల్యూషన్ కూడా చెప్పాలి. అలా సొల్యూషన్ చెబితేనే ఉమ్, వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఓకే. దీంతో పాటు ఏంటంటే ఎప్పుడైతే అధికార పార్టీని ఇరుకును పెట్టేటువంటి వాళ్ళ గతంలో ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తున్నా దాన్ని వాళ్ళు ఫోకస్ చేయడం. చేసేటువంటి తప్పుల్ని భారీ ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఉమ్, ప్రజల్లో నుండి వ్యతిరేకత రావాలి, ఈ అట్లాంటి తప్పులు చేసిందా అని ఉమ్, తెలిసే విధంగా కూడా ఉమ్, అక్కడ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఉమ్, ఇదంతా ఒకప్పుడు మనం తెర వెనుక సాగే కథ అనేసి కూడా అంటూ ఉంటాం. సినిమా కూడా ఏంటంటే yes, మనం చూసేదంతా కూడా తెర మీద, ఉమ్, కానీ దాని తెర వెనక ఎంత కఠోరమైనటువంటి శ్రమ పడి ఉంటారనేది కూడా ఉమ్, అర్థం కనబట్టి రాజకీయాల్లో కూడా అంటే యువకర్తలు వాళ్ళు తెర వెనక చాలా కష్టపడతారు. ఓకే. కానీ ఇప్పుడు ఫేమస్ అయ్యారు. కానీ ఉమ్, యువకర్తలు చాలా మంది ఎప్పుడెప్పటి నుండి కూడా ఆ పార్టీ ప్రధాన పార్టీలు ఉండేవాళ్ళు. ఉమ్, కాకపోతే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పేరు కానీ ఫోటో కానీ ఎప్పుడు రాదు. ఉమ్. కానీ ఇప్పుడు వచ్చేసింది. అంటే జనరల్ గా ఒకప్పుడు సినిమా స్టైల్లో మనం మాట్లాడుకుంటే ఒకప్పుడు దర్శకుడి పేరు ఎవరికి పెద్దగా తెలియకపోయేది. అవును. తెర మీద కనపడే హీరోలు కనపడేది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, నాగేశ్వర్, ఇట్లా శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి ఇట్లా కనపడేవారు. సో ఈ విషయంలో ప్రధానంగా డైరెక్టర్లు కనపడకపోయేది. ఉమ్. ఓన్లీ తెర మీద మాత్రమే పేరు ఒక వచ్చేది. అయితే జనరల్గా ఇప్పుడు ఆ, ఈ విషయంలో కూడా ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పుడు ఒకప్పుడు తెర వెనుక ఉండాల్సినటువంటి వ్యక్తులు ఇప్పుడు తెర ముందుకి, ఇప్పుడు బాహుబలి డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి స్థాయికి వచ్చేసింది. అంటే ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన ఎవరు ఈ ప్రభాస్ సినిమా ఉన్నది కదా, సలార్ సినిమాకి డైరెక్ట్ ప్రశాంత్ నీల్ అన్నట్టు స్టైల్ అయిపోయింది. మొదట్లో మీరు అన్నారు వాస్తవానికి ఇవన్నీ ఫేమస్ అవుతున్నాయి. అంటే ఒక రెండు వైపులా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి అని అనుకోవచ్చా, లేకపోతే ఎట్లా? అంటే ఇక్కడ మనం జనరల్ గా మనం ఆలోచిస్తే ఈ పొలిటికల్ దీంట్లో ఏంటంటే ఇక్కడ కార్పొరేట్ బిజినెస్ గా మారిపోయింది. ఒకప్పట్లో ఇవి లేదు. ప్రజెంట్ అప్పుడు ఉన్నటువంటి నేతలు కూడా అంత కమర్షియలైజ్ కాదు. కనీసం ప్రజలకు అంతో ఎంతో ఆ నియోజకవర్గాల్లో అభివృద్ధి కావచ్చు, ప్రజలకు ఎంతో కొంత మేలు జరిగే విధంగా వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ పాలిటిక్స్ అనేటివి కూడా ఏంటంటే కార్పొరేటివ్ బిజినెస్ లాగా మార్చేశారు. అందులో ఏంటంటే అసలు ఇది తెర వెనుక ఉండాల్సినటువంటి యువకర్తలు కూడా ఫస్ట్ బయటకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 100% ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి. ఎందుకు అంటున్నానంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి అక్కడ తెర వెనుక నడపాల్సినటువంటి వ్యక్తి. అతను టేక్ ఓవర్ చేసినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి 1 by 1 ఎక్కువగా సక్సెస్. అంటే ఒక 10 కేసులు సక్సెస్ తీసుకుంటే అందులో ఒక 9-8 సక్సెస్ రేట్ ఉన్నాయి, 1-2 తప్పితే. కాబట్టి ఎవరితం అని అది తెలుసుకోవాలి కదా. ఎక్కడో ఇప్పుడు మనం గుజరాత్ లో మోడీ గారు ప్రచారం అంటే యువకర్తగా పెట్టుకున్నాడు. అక్కడ తన స్ట్రాటజీతో మోడీ గారిని గెలిపించాడు. కాబట్టి అంటే
ఇతను ఉంటే ఇతను స్ట్రాటజీలతో మోడీ గారు గెలిచారు. కాబట్టి మనం కూడా మన రాష్ట్రంలో ఈ వ్యక్తిని కనుక పెట్టుకుంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు యువకులు, వీళ్ళకి కావాల్సింది గెలిపించు. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు కదా. ప్రజలకు మంచి చేస్తూ ఉంటారు కొంతమంది ప్రజలకు ఏమి చేయకుండా కూడా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే 100 రూపాయలు పని చేయమనేసి ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వం ఏం చేస్తారు, 90% ప్రభుత్వం కూడా 10% మాత్రమే చేసుకుంటారు. అంటే వాళ్ళు ఇచ్చే హామీలు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 100% కూడా నెరవేర్చలేరు. కానీ కాకపోతే 100 హామీలు చెప్పినప్పుడు కనీసం 70-80 అన్నా, కనీసం 50 అయినా దాటాలి. అటువంటి దాటకన్నా ఉంటుంది. ఎప్పుడైతే ఈ యువకర్తలు వాళ్ళుగా ఇది చేసుకుంటూ ఉంటారో, అంటే వాళ్ళ పని ఏంటంటే డబ్బులు తీసుకుని వాళ్ళ పని. ఇప్పుడు మనం కూడా ఒక స్కూల్లో ఒక వాచ్మెన్ ఉన్నాడు, అతని పని ఏంటి, టైం అయితే గంట కొట్టాలి. అంటే పీరియడ్ అయింది 45 minutes అయిపోగానే ఆ టైంకి అతను ఆ పని చేయాలి. యువకర్తలు కూడా పని అంటే మేము మా యొక్క ఐడియాలజీని, మా యొక్క సర్వేల రూపంలో మేము గ్రౌండ్ నుండి మీకు ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడ ప్లస్లు ఉన్నాయి, మీరు ఏం చేస్తే అధికారంలోకి వస్తారు, సో ఈ పథకాలు ఫలానా నియోజకవర్గంలో వాళ్ళకి ఈ సమస్యతో ఉన్నారు కాబట్టి ఈ సమస్య నుండి వాళ్ళని బయటపడేసారు, దానికి ఒక ఏదో ఒక స్ట్రాటజీ అంతా కూడా ఇస్తారు. కాబట్టి అది వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇదంతా అక్కడ ఉన్నటువంటి ఆ లోకల్లో లీడర్గా అంటే ఎమ్మెల్యే ఎవరైతే పోటీచారో వాళ్ళకి తెలియదు. ఒక రెండు ప్రధానమైనటువంటి విషయాలు తెలుసు. కానీ ఒక నియోజకవర్గంలో దగ్గర 15 నుండి 15 పోలింగ్ బూతులు పైన ఉంటాయి మినిమం. అంటే 15 తక్కువ లేవు. అన్ని పోలింగ్ బూతులు అతను తిరగలేడు, చాలా సమయంలో తిరగచ్చు. కానీ తను ఆ పార్టీ తరఫున నుండి పోటీ చేసేటప్పుడు ఆ పార్టీకి నిజంగా ఈ మంచి జరుగుతుందా లేదా అనేది అతను తిరిగి తెలుసుకోలేడు అనమాట. అందుకనేసి ఈ తలకాయ నొప్పి మనకి ఎందుకు, మనం కూడా చూడండి, ఒక డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే వాళ్ళే మొత్తం అప్లై చేసుకుంటారు, వాళ్ళే అన్నీ చేసుకొని అప్లై చేసుకొని వెళ్ళి మనం డ్రైవింగ్ ఆన్లైన్ టెస్ట్ రాస్తారు, తర్వాత ట్రయల్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వచ్చేస్తారు. ఇట్లా ఏమవుతుంది అంటే మహా అంటే ఒక 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవాలంటే ఒక 1000 రూపాయలు ఏమవుతుంది. ఇప్పుడు పెరిగినట్టుంది. అయితే అది ఇంకొక వర్గం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే టైం ఉండదు, ఎగ్జామ్ రాసే ఇదే ఉండదు. అందుకే దానికోసం ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు చదవాల్సిన పని లేదు, డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలు అంటే లాస్ట్ ఫైనల్ పోవాల్సి వస్తుంది. కానీ ఎక్కువ ఈ ఫామ్లు ఫిలప్లు చేయడం కానీ ఇవంతా ఏంటంటే వీళ్ళు నాకు 1000 రూపాయలకి అయ్యేదాన్ని, అవన్నీ నాకు వద్దుతో 3000 ఇస్తాడా. ఆ వ్యక్తికి ఏంటంటే 2000 రూపాయలు ఒక క్యాండిడేట్ ఏంటి వస్తుంటది. కాబట్టి అలాంటప్పుడు అతనికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అతను ఏం చేస్తాడంటే ఆ 3000 రూపాయలు పోతే నాకు ఎందుకు ఈ టైమ్స్ అక్కడ పోతే ఏం క్వశ్చన్ ఇస్తాను తెలుసు, దాంట్లో పాస్ అవుతాం లేదు తెలియదు అని చెప్పేసి ఈ డబ్బులు కడితే ఏంటంటే ఇతను మేనేజ్ చేస్తాడు. ఆ మేనేజ్ చేసుకొని అక్కడ ఏం క్వశ్చన్ ఉన్నాయి, ఏం చేస్తున్నారు అనేవి కూడా ఈజీగా వాళ్ళే అన్ని చెప్పేస్తారు. ఒక రౌండ్ అటు అయిపిస్తారు, అయిపోయింది పాస్ అయిపోయినా అని చెప్పేసి పంపిస్తారు. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పుకోవాలంటే మనము ఈ వ్యూహకర్తలను ఒక మీడియేటర్స్ అన్నట్టుగా ఒక లెక్క చెప్పాలంటే, అంటే ప్రజలకి ఈ రాజకీయ నాయకులకి ఏమి అవసరం ఉన్నాయి, వీళ్ళకి అవసరాలు తీర్చడం, మధ్యలో మీరు ఆర్టీఏ ఆఫీసర్ ఇట్లా చెప్తాడు, ఇట్లా ఆ టైంకి ఇట్లా చేసేయాలి, ఈ డైలాగ్ వదలాలి అనేది ముందే స్క్రిప్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఈ రాజకీయ నాయకులకి స్క్రిప్ట్ ప్లానింగ్ ఆయన వీళ్ళు ఇస్తారా? వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ నియోజకవర్గంలో ప్రజలు ఈ సమస్యతో ఉన్నారు కాబట్టి వీళ్ళ పని ఏంటి, దాంట్లో ఒక ప్రొఫెషనల్స్ కాబట్టి కొంతమంది చాలా సందర్భాలు ప్రతి పార్టీకి యువకర్త ఉన్నారు, ప్రతి పార్టీకి పెట్టుకున్నంత మాత్రం ప్రతి పార్టీ యువకర్త ఆ పార్టీని గెలిపించలేదు. అలా అయితే ప్రశాంత్ కిషోర్ లేదనుకోండి, పోయినసారి ఎన్నికల్లో కేసీఆర్ గారు గెలిచారు ఇక్కడ తెలంగాణలో, ఈసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఆ పార్టీకి యువకర్త ఉన్నారు, ఈ పార్టీకి యువకర్త ఉన్నారు, కానీ గెలిచేది మాత్రం ఒకరు. కానీ వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే ప్రజలకు కూడా 100% అది మేలు జరిగే ఉండాలి. ఇది ఏమైనా చెప్పగలరు, ఏమైనా రాసి ఇవ్వగలరు. కానీ మీరు ఇలా మాట్లాడండి, మీరు ఇలా తప్పులు మాట్లాడుతున్నారు అంటే మీ తప్పులు మీరే, అంటే గతంలో ఎవరో చేసిన తప్పుల్ని అంటే మీరు చేసిన తప్పుల్ని ఎవరో చేస్తున్నట్టుగా ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడు అది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది.
ఇది మీడియా కూడా అంటే వాళ్ళ పని ఏంటి, ఈ పార్టీ ఏం తప్పులు చేస్తుందని చూపించడమే ప్రతిపక్షాల పని కదా. ఎస్. కాబట్టి ఇటువంటి తప్పులు మనం జరగకూడదు. అంటే మనం ఎక్కడా కూడా ప్రజలకు మనం ఏవైతే హామీలు ఇస్తామో నెరవేరుస్తామా లేదా అని పక్కన పెడితే మన స్ట్రాటజీ కోసం ఈ విధంగా మనం వెళ్తే ప్రజలకు ఎక్కువగా ఉచితాలను కనుక ఇస్తే 100% మనం అధికారంలోకి వస్తాం. ఎందుకంటే ఫ్రీ అనే మాటకి ఎంత పవర్ ఉందనేది కూడా చాలా సందర్భాలు చూసాం. ఓకే. ప్రధానంగా ఇప్పుడు నిన్న మొన్న తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అది అందరికి తెలిసిందే. అయితే ఇందులో భాగంగా పీకే తన టీంతో హైపుని సృష్టిస్తూ రాజకీయ పార్టీలను అభ్యర్థులను తన క్లయింట్స్ గా చేసుకున్నటువంటి సంగతి చూసాం మనం. ఆయన మార్కెటింగ్ చతురతతో పాపులారిటీని సంపాదించుకున్నాడు. దీంతో ఇప్పుడు ఇదంతా రాజకీయాల్లో ఆయన పేరు అయితే మాయమైపోతుంది, నడుస్తున్నది, ఇదంతా జరుగుతున్నది. నేనేమంటానంటే నేతల బలహీనతలపై అంటే జూదం దేశంలో వ్యూహకర్తలు లేనిదే ఎన్నికల్లో గెలవలేమనే వాతావరణాన్ని సృష్టించినటువంటి ఇది ఇప్పుడు డబ్బు సంపాదనే లక్ష్యంగా వ్యూహకర్తలు నడుచుకుంటున్నారనే ఒక నేపథ్యం కూడా వస్తున్నది. ప్రధానంగా ఈ స్కీముల మీద 6 గ్యారంటీ ఈ స్కీములు కూడా వాళ్ళు ఇచ్చినాయి అనుకోవచ్చా? మనము నిజంగానే రాజకీయ నాయకులు ఏమైనా కొద్దిగా గొప్ప కూడా తెలుసుకోలేకపోతుంటారా అనేది నా ప్రశ్న. అంటే ఇక్కడ మళ్ళీ దీనికి కూడా మనం 2 రకాలుగా ఆలోచించాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నేను ఒక పనిలో నేను కొంత నాకు మంచి అనుభవం ఉంది. నా అనుభవం ఒకరికి అతన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాది అన్నప్పుడు నా అనుభవంతో నేను అతనికి మంచి ఐడియా ఇవ్వడం వల్ల అతను ఉన్నత స్థితికి వెళ్తాడు. అంటే అది ఫైనాన్షియల్ గానా లేదా ఏదన్నా సమస్యతో అతను కొట్టుమిట్టాడుతున్నప్పుడు నా ఐడియాకి నేను చెప్పినటువంటి సలహా అతనికి బాగా ఉపయోగపడింది. అప్పుడు అతనికి మంచిదే కదా. ఆ విధంగా రాజకీయ పార్టీలకు కావాల్సింది ఏంటి? ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కావాలనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తే మన కేఏ పాల్ గారు కూడా నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అనేక సందర్భాలు అన్నారు. అన్నంత మాత్రం అయ్యారా? ఆయన గెలవు. అట్లా ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అందులో గెలిచేది మాత్రం ఒకరే. ఆ ఒక్కరు ఏ విధంగా ప్రజల మనసులో గెలుచుకుంటారు అనేది ఇక్కడ కీలకం. దీనికి ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ గా వాళ్ళకు ఉంటది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు స్క్రిప్ట్ చూసి చదివేస్తూ ఉంటారు. 100% మనకు ఉన్నటువంటి పొలిటీషియన్స్ ఎవరైనా సరే ఏదైనా ఒక మీటింగ్ మనం పిలిచామంటే స్క్రిప్ట్ లేకుండా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడు. పోటుకో ఒక్కరు ఉంటారు. సబ్జెక్ట్ చెప్తే దాని మీద వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయిపోయి తక్కువ మాట్లాడిన మంచి ఇన్ఫర్మేషన్ చెప్తారు. అట్లా ఉంటారు. వీళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేస్తారు కాబట్టి ఆ స్క్రిప్ట్ లో కూడా దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా యువకర్తలు పని అది కాబట్టి ఆ కార్యకర్తలు అంటే పార్టీలో క్షేత్ర స్థాయిలో నిన్ను కూడా పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో పార్టీ అధినేతలు అంటే ఎవరైతే మెయిన్ కార్యకర్తలు ఎమ్మెల్యేలు అధినాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని కూడా అధినేత ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి సంబంధాలు పెట్టుకుంటేనే అంటే ప్రజల్లో ఉండాలి. ఈ కార్యకర్తలతో కూడా ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తితో కూడా 100% అతను కనుక వాళ్ళందరినీ కూడా మంచిగా పెట్టుకోకపోతే ఎవరైతే నాయకుడుగా ఉంటాడో అప్పుడు ఆ పార్టీ 100% ఓడిపోవడం ఖాయం. అక్కడ ఎంత పెద్ద యువకర్త ఉన్నా సరే ఆ యువకర్తలు ఏమి చేసినా సరే అది కూడా చెప్తారు. మీరు మీ ఎమ్మెల్యేలతో సరిగ్గా లేని వల్ల వాళ్ళు నెక్స్ట్ మీరు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రీసెంట్ గా మనం ఆంధ్రప్రదేశ్ లో చూసినట్లయితే ఆర్కే గారు కూడా పార్టీకి అలాగే తన ఎమ్మెల్యే పదవికి నాటికి కూడా రిజైన్ చేసేసారు. ఇప్పుడు ఆయన షర్మిల వెంటే ఉంటాను అంటున్నారు. అంటే ఏంటి, ఎందుకు ఆయన వెళ్ళాల్సి వచ్చిందంటే ఇక్కడ 100% ఆయన కనిపించింది ఏంటి, నేను నా నియోజకవర్గంలో నేను కొన్ని హామీలు ఇచ్చాను, ఆ హామీలకు నాకు 12,000 కోట్లు అవుతుంది. నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అంటే ప్రభుత్వం పెట్టినటువంటి నవరత్నాల పథకాలకు సంబంధించి కావచ్చు లేదా ఈయన కూడా ఆ నియోజకవర్గంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవి నేను తీరుస్తానని చెప్పాడు కాబట్టి ఆ హామీలు కూడా మొత్తం నెరవేర్చాలంటే 12,000 కోట్లు కావాలి. కానీ 120 కోట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. మరి రానున్న రోజుల్లో ఎలా తను ఆ నియోజకవర్గంలో ఓటు అడగడానికి వెళ్తాడు? కాబట్టి అందుచేతనే
నేను పార్టీకి రాజీనామా చేశాను, నేను నా కార్యకర్తలకు కావచ్చు, నన్ను గెలిపించినటువంటి ప్రజలకు నేను ఏమి చేయకుండా పోతే నేను ఎలా మళ్ళీ గెలుస్తాను, నేను నా ప్రజలకు ఏమి చేయలేకపోయాను కాబట్టి నేను రాజీనామా చేస్తాను. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే 100% వాళ్ళు గెలిపించే ప్రయత్నం చేయాలంటే పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నారు, జెండా మోసేవాడి దగ్గర నేను కూడా సీఎం వరకు కూడా ఎవరైతే సీఎం అభ్యర్థిగా ఉంటారో అక్కడ వరకు ప్రతి ఒక్కరు కూడా ఒకరికి మంచి సంబంధాలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఉంటేనే ఈ యువకర్తలు ఏం చేసినా అది పనిచేస్తుంది, కానీ లేకపోతే పనిచేయదు. ఓకే, రైట్. అంటే ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు టీడీపీ పార్టీ ఉంది, సైకలాజికల్ గా వారి ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే కేవలం రాజకీయాల వ్యూహాల కోసమే. అయితే చంద్రబాబు పీకేని రహస్యంగా సంప్రదించినట్టుగా ఇప్పుడు మనకు కొన్ని వార్తలు వస్తున్నాయి, ఆయన సలహాలు సూచనలు వస్తున్నాయి. ఇదంతా వ్యూహకర్తలు అంటే రాజకీయ ఇంత సుదీర్ఘమైనటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయంలో ఉండి మళ్ళా వ్యూహకర్తలనే ఆశ్రయించాల్సినటువంటి ఇది ఉంటుందంటారా? ఉంది. ఎందుకంటే ఎంత అనుభవం ఉన్నా సరే వాళ్ళు రాజకీయంగా అనుభవం ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని గ్రామాల్లో అయితే తిరగలేరుగా. కాబట్టి ఆ గ్రామంలో ఏమి సమస్య ఉందో, ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు తెలుసు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, వాళ్ళకి ఏం చేయాలనేది కూడా ఈయన ప్రతి చోట వెళ్ళి తిరగలేడు. కాబట్టి ఒక టీమును పెట్టి ఒక నియోజకవర్గంలో ఒక 15 బూతులు ఉన్నాయనుకో, 15 బూతుల్లో ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ బూత్ నెంబర్ 1 వీళ్ళకి పలానా సమస్య ఉంది, వీళ్ళకి రోడ్డు సమస్య, ఇంకొకరు వాటర్ సమస్య, ఇంకొకరు డ్రైనేజ్ సమస్య, ఇట్లా ఈ 15 మొత్తం బూతుల్లో ఉన్నటువంటి వాళ్ళని అంటే ఆ వార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నారు అంటే ఇది కేవలం ఈ 15 ఇంటూ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి దీనికి సరిపోద్ది. అట్లా ఇప్పుడు 119 నియోజకవర్గాలు మనం తెలంగాణలో చూస్తే ఆ 119 నియోజకవర్గాల్లో వీళ్ళ టీం అంటే ఎవరైతే యువకర్తలు ఉంటారో వాళ్ళ టీం వెళ్ళి అన్ని గ్రామాల్లో వెళ్ళి సర్వే రూపంలోనూ అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకొని అక్కడ సాధ్యాసాధ్యాలు ఏంటి, ఇక్కడ ప్రజలు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకొని వీళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఓవరాల్ గా ప్రధానంగా ఎక్కువ మంది ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు అంటే టాప్ ప్రయారిటీ అనమాట. ఆ టాప్ ప్రయారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకదానికి అంటే ఈ సమస్యలు ఎక్కువ జిల్లాల్లో ఎక్కువ నియోజకవర్గాలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ మళ్ళీ ఒక టాప్ 10 రాసుకుంటారు. అంటే ఏంటి, వీళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా వీళ్ళు వాటరు లేదా అక్కడ వ్యవసాయానికి వాటర్ లేవు కాబట్టి వీళ్ళకి వాటర్ ఇప్పించారు. ఈ వాటర్ ఇప్పిస్తే ఏంటంటే ఏ ప్రభుత్వం ఎవరు ఏ నాయకుడు వచ్చి వాటర్ ఇప్పిస్తా అంటే ఆ నాయకుడు గెలిపించేదానికి ప్రజలు ముందుంటారు. కాబట్టి ఈ వాటర్ అనేది టాప్ ప్రయారిటీ ఉంటుంది. సెకండ్ ఏంటంటే వాటర్ తర్వాత ఏంటంటే వీళ్ళకి నియర్ బై ఎక్కడ స్కూల్స్ కానీ లేదా హాస్పిటల్స్ కానీ లేవనుకోండి, ప్రతి వ్యక్తికి ప్రతి చోట కూడా అనారోగ్య కారణాలతో బాధపడేటువంటి అవకాశం ఉంది. అటువంటిప్పుడు ఈ నియోజకవర్గంలో హాస్పిటల్స్ లేవు, ఎక్కడా లేవు. వీళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు అది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నట్టే కదా. కాబట్టి ఇటువంటి వారికి ఆ సెకండ్ లో హాస్పిటల్ ఇట్లా ఏంటంటే టాప్ అన్ని నియోజకవర్గాల్లో ఏవైతే సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారో అటువంటి వాటిని తీసుకుంటారు. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఈ పబ్లిసిటీ విషయంలో ప్రధానంగా బ్యానర్ లో ఏం డైలాగులు ఉండాలో అనేది కూడా వ్యూహకర్తలే అందజేస్తారు అనే ఒక వస్తున్నది వాళ్ళ నుంచి, ప్రజల్లో కూడా వాళ్ళనే ఆశ్రయిస్తున్నారు అనేది వస్తున్నది. కాకపోతే ప్రతి చిన్న విషయం లోగో కానించి డిజైనింగ్ కానించి పబ్లిసిటీ కానించి మొదలు పెడితే స్కీమ్ల వరకు కూడా మొత్తం ఏ టు జెడ్ వ్యూహకర్తల్ని ఆశ్రయించాల్సినటువంటి పని ఈనాటి రాజకీయ నాయకులకు అవసరమా అనేది నా ప్రశ్న. ఈ ప్రశ్నకి మనం ఏ రకంగా ఉండాలంటారు? అంటే రానున్న ఎన్నికలు ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ లో రాబోతున్నాయి, అలాగే తర్వాత తెలంగాణలో కూడా సార్వత్రిక ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి.
ఇట్లా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ప్రతి చిన్న విషయం కూడా వ్యూహకర్త చెప్పాల్సినటువంటి అవసరం వస్తే వీళ్ళు ప్రజలకు నిజంగానే సేవ చేస్తారా అనే అనుమానం రాక తప్పటం లేదు అనేది నా ఉద్దేశం. అవును. దీనికి ఏం సమాధానం చెప్పుకోవచ్చు అనేది మనం ఇప్పుడు ఈ డిబేట్ ద్వారా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాలి కాబట్టి ఆ విషయాలు మనం ఏం మాట్లాడుకోవచ్చు అనేది నా ప్రశ్న. ఇక్కడ ఏంటంటే వీళ్ళు బ్యానర్లో రాసేటువంటి ఐటమ్స్ అవన్నీ కూడా వీళ్ళు రాయరు. ఉమ్, ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటారో ఉమ్, ఆయనకి ఒక రాయడానికి, ఆయన ఎక్కడైనా సభలో వెళ్ళి మాట్లాడాలంటే ఆయన పర్టికులర్గా ఒక వ్యక్తిని పెట్టుకుంటారు. ఉమ్, ఈ సభలో నేను వెళ్ళి మాట్లాడాలి, ఈ ఇప్పుడు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి, ఉమ్, ఒక చోట ఒక బడి ప్రారంభం చేస్తున్నాను, ఉమ్, ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్కూల్ని కొత్త కట్టించి అది ఓపెనింగ్ చేయాలి. ఉమ్, ఆ స్కూల్ ఆ నియోజకవర్గం అసలు అక్కడ చదువు ఎంత ప్రాధాన్యత అంటే ఎంత ఇంపార్టెంట్, ఉమ్, ఆ తర్వాత అక్కడ ఎవరైతే విద్యార్థులుగా రావడానికి ఉమ్, మీరంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదవండి అని చెప్పడానికి ఉమ్. ఏంటి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది ఇట్లా ప్రతిదీ కూడా ఉమ్, వాళ్ళు వాళ్ళ రాదు. ఉమ్, దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వ్యక్తిని పెట్టి అడ్వైజర్లుగా ఒక వ్యక్తిని ఆ స్క్రిప్ట్ రాసి ఇవ్వడానికి ఒక వ్యక్తిని పెట్టుకుంటారు. ఉమ్, అంటే వాళ్ళు ఎప్పుడు దేని గురించి ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది కూడా ఉమ్, వీళ్ళు స్క్రిప్ట్ రాయిస్తారు. అందుకే మనం చూడండి, ఉమ్, మనం పోడియం పెట్టుకుంటారు కదా ఉమ్, పొలిటికల్ లీడర్స్, ఉమ్, వాళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు మైక్ తీసుకున్నా సరే ఉమ్, ఏదైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోడియం చుట్టూ పూలు పెట్టి ఉమ్, అంటే అక్కడ స్క్రిప్ట్ ఉంటుంది, ఉమ్, ఆ స్క్రిప్ట్ చూసే చదువుతా ఉంటారు. ఉమ్, ఈ జనరల్గా ఏంటంటే ఇక్కడ చూసి ఏదో ఎక్కువ అర్థమైపోయింది, ఒకప్పట్లో ఇంత మంచి మంచి డైలాగులు కొట్టేస్తున్నారు పొలిటికల్ లీడర్స్ అని అనుకునేవారు. ఉమ్, అక్కడ స్క్రిప్ట్ ఉంటుంది, ఉమ్, ఆ స్క్రిప్ట్ కనబడకుండా పూలతో కవర్ చేస్తాం. ఉమ్, ఆ విధంగా ఏంటంటే వీళ్ళకి రాసిచ్చేదానికి కొంతమంది ఉంటారు, ఉమ్, కానీ ప్రధానమైనటువంటి సభలు ఏమైనా పెట్టినప్పుడు బహిరంగ సభలు ఎక్కువ జనాలు 1 లక్ష 5 లక్షలు 10 లక్షలు జనాభా వచ్చేటప్పుడు ఏంటంటే ఉమ్, అప్పుడు వీళ్ళ నాయకుడు కంటే ఇప్పుడు ఎవరైతే ప్రతి ఎమ్మెల్యేకు రాసేదానికి ఎవరైతే ఉంటారో ఉమ్, అలాంటప్పుడు ఈ యువకర్తలు కూడా ఇన్వాల్వ్ అవుతారన్నమాట. ఉమ్, ఇది భారీ బహిరంగం కాబట్టి ఇక్కడ లక్షల సంఖ్యలో జనాభా వస్తారు కాబట్టి ఉమ్, ఇంతమందిని ఉద్దేశించి ఇంకా బాగా బెస్ట్గా రాయాలి. ఉమ్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు ఆ ఎమ్మెల్యేనో లేదా మినిస్టర్నో పిలిచినప్పుడు వాళ్ళు ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉమ్, బహిరంగ సభ అనేది ఇంకో పక్క నియోజకవర్గంలో పెట్టినప్పుడు ఏంటంటే ఉమ్, ఆ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు, ఉమ్. ఓవరాల్ రాష్ట్రానికి సంబంధించి ఏమి సమస్యలు ఉన్నాయనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియదు. ఓకే. నా నియోజకవర్గం ఏంటి, నా నియోజకవర్గ ప్రజలు వాళ్ళకి ఏం చేయాలి, ఉమ్, ఎటువంటి సమస్యలు ఉన్నాయని ఆలోచిస్తారు, కానీ ఉమ్, పక్క నియోజకవర్గంలో ఏముందని వాళ్ళకి అవసరం లేదు. ఓకే. కాబట్టి ఆ విధంగా అటువంటిప్పుడు ఈ యువకర్తలు దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఉమ్, ఇక్కడ యువకర్తలు అనేవాళ్ళు నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలి. ఉమ్, ఎందుకంటే కార్యకర్తలు మాత్రమే ఆ విధంగా పనిచేస్తారు, ఉమ్, ఆ తర్వాత యువకర్తలే పనిచేస్తారు. ఓకే. ఎందుకంటే వీళ్ళు నేను తీసుకున్నారు, నాకు ఒక పని చెప్పారు, ఉమ్, ఈ పని నేను 100%గా చేసి నేను వాళ్ళకి సక్సెస్ చూపించానంటే ఉమ్, 100% నాకు ఇది 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేది. ఉమ్, ఈ 5 ఏళ్ళ కోసం వీళ్ళు ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఉమ్, ఇది ఈ రోజు వెళ్ళి ఇట్లా పోయి సర్వే చేసుకొని వచ్చేది కాదు కదా. ఓకే. అది సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సడన్ గా ఏదైనా చిన్న తప్పిదాలు చేసినప్పుడు ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత వస్తే అప్పుడు కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఉమ్, కాబట్టి గెలిపించేంత వరకు వాళ్ళ బాధ్యత ఉంటుంది. రైట్. గెలిపించిన తర్వాత అప్పుడప్పుడు కొన్ని సలహాలు ఇస్తా ఉంటారు. ఓకే, రైట్. మరొక ప్రశ్న ఏంటంటే గతంలో అంటే ఎన్టీ రామారావు ఉన్న కాలంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న సమయంలో, అంతకంటే ముందు ఆ, రాజకీయంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళకు కూడా అసలు అప్పట్లో వ్యూహకర్తలు అనే పదమే లేకుండే. అవును. అసలు ఈ మధ్యన మొత్తం వ్యూహకర్తలే రాజకీయాన్ని శాసిస్తున్నారు అనే స్థాయికి వచ్చేసింది. ఈ స్థాయిని మనము ఏ రకంగా చూసుకోవచ్చు? ఇది మన రాష్ట్రానికి అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ప్రజల మనసులు తెలుసుకోవాలి, కానీ ఈ వ్యూహకర్తలు వేసినటువంటి అడుగుల్లో ప్రయాణం చేస్తే ఈ ప్రజలకు ఏం సేవ చేస్తారనేది కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది. దీనికి మనం ఏం చెప్పుకోవచ్చు అంట? ఇక్కడ ఏంటంటే వాస్తవానికి మనం టీడీపీ కనుక చూసినట్లయితే ఉమ్, గతంలో ఆ పీకే శిష్యులే రాబిన్ శర్మ అనేసి
సంతాన్ సింగ్ అనేసి 4 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు యువకర్తలు పనిచేస్తారు. ఉమ్, వాళ్ళు ప్లాన్ చేసినటువంటి అన్నమాట కొన్ని ప్రోగ్రామ్స్, ఉమ్, బాదుడే బాదుడని, ఉమ్, ఇదే కర్మ మన రాష్ట్రానికి, ఇలాంటి కార్యక్రమాలన్నీ ఏంటంటే ఉమ్, ప్రజల్లో అంటే ప్రభుత్వం అధికార పార్టీ ఏదైతే ఉంటుందో అవి చేసే తప్పులు ఏమైతే ఉంటారో ఉమ్, దాని మీద స్పెషల్ గా ఒక పేరు పెట్టేసి ఉమ్, జనాల్లో దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తారన్నమాట. ఉమ్, ఆ విధంగా ఇచ్చేసినప్పుడు ఉమ్, వీళ్ళు యువకర్తలు అనేవాళ్ళు 100% నాకు తెలిసి అప్పట్లో ఏంటంటే ఉమ్, నేను అదే. సలహాదారులు ఉంటారు. అంటే ఏంటంటే ఒక రాజకీయ పార్టీలో ఒక్కొక్కరికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. అతనికి ఏంటంటే వ్యాపారం అంటే బిజినెస్ చేసే దాంట్లో అతనికి అనుభవం ఉంటుంది. ఉమ్, అతను ఏమంటాడు, సో ఇప్పుడు రైస్ బిజినెస్ ఉందనుకోండి, రైస్ బిజినెస్ చేసే అతనికి ఏంటంటే వ్యవసాయం మీద మంచి పట్టు ఉంటుంది. ఉమ్, ఏ నెలలో ఎటువంటిది పండుతుంది, ఎప్పుడెప్పుడు అది పంట వస్తుంది, ఉమ్, అతని యువకర్త ఇంకా. ఓకే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్స్ కాబట్టి ఓకే, వాళ్ళు దాని మీద చూసుకుంటాం. ఓకే. రైట్. మొత్తానికి ఇంకా మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరాలు అంటే ఇంకా ఏమైనా మనం ఫైనల్ గా మాట్లాడుకోవచ్చా, లేకపోతే ఏ రకంగా మనం ప్రజలకు వివరించవచ్చు? ఫైనల్ గా నేను ఒకటి చెప్పేది ఏంటంటే ఉమ్, ఈ యువకర్తలు ఏంటంటే ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఎలాగైనా సరే మనల్ని ఒక పార్టీ నియమించుకునేది కాబట్టి ఉమ్, అది మంచో చెడో వాళ్ళని గెలిపించాలి. ఉమ్, గెలిపించాలంటే ఉమ్, వీళ్ళు ఏం చేస్తారంటే ఉమ్, 100% అవి ఆ పార్టీ హామీల్లో ఇచ్చినా ఉమ్, అది నెరవేరదని తెలిసినా ఉమ్, వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ టాస్క్ ఏంటి, నేను గెలిపించాలి మిమ్మల్ని. ఉమ్, గెలిపించాలంటే ఇప్పుడు ఒక వ్యక్తికి 1,00,000 డబ్బు కావాలి అర్జెంటుగా, ఉమ్, ప్రాణం మీద ఉంటుంది. ఉమ్, అటప్పుడు ఉమ్, ఆ వ్యక్తికి ₹1,00,000 ఎంత ఇంపార్టెంటో మనమే ఆ వ్యక్తికి ₹1,00,000 ఇవ్వాల్సి వస్తుంది. ఓ, ఆ వ్యక్తికి ₹1,00,000 ప్రాణం మీద ఉంది కాబట్టి, అంటే ప్రాణాపాయ స్థితిలో ఏదో హాస్పిటల్ ఏదో ఉన్నప్పుడు మనం ఆ ₹1,00,000 అతనికి ఇవ్వాలంటే 100% మనం చేయాల్సింది ఏంటి, ఉమ్, చాలా తాకెట్టు పెట్టాను తేవాలి. ఉమ్, మనకి ఏం సోర్స్ లేనప్పుడు దొంగతనం చేసేయని తెచ్చేయాలి. ఉమ్, అది తప్పు అని మనకి తెలిసి ఉంటుంది, ఓకే, కానీ పరిస్థితులు అలా ఉంటాయి. అట్లా యువకర్తలు కూడా ఏంటంటే వాళ్ళు తీసుకునే టాస్క్ ఏంటి, మా ఐడియాలజీ, మేము చేసేటువంటి సర్వే, మేము ఇచ్చేటువంటి సలహాలతో ఈ విధంగా కనుక మీరు వెళ్ళినట్లయితే ఉమ్, 100% మీరు రాబోయే ఎన్నికల్లో మీరే గెలుస్తారు, మీ పార్టీ గెలిచి మీరు అధికారంలోకి వస్తారు అని ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఉమ్, కొన్ని పథకాలను ఎలా పెడతారంటే ఉమ్, ఫ్రీ, ఉమ్, ఇక్కడ 6 గ్యారెంటీలు, ఉమ్, ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలు. ఉమ్, ఎందుకంటే ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత అది సాగదీయడము ఇక ప్రజలని. అది అసాధ్యమని తెలిసినా కానీ ఉమ్, అలాంటప్పుడు మీరు చెప్పినట్టు సాగదీస్తారు. ఉమ్, అంటే ఒక స్కీమ్ పెట్టేశారు అనుకోండి, అది ఇంప్లిమెంట్ చేయడానికి వెంటనే చేయదు. ఉమ్, చిన్న అంటే ప్రభుత్వానికి ఎక్కువ కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఒక స్కీమ్ను మనం ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు ఉమ్, అటువంటి పథకాన్ని చాలా స్లోగా నిదానంగా అయిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, అయితే అప్పటి వరకు ఏంటంటే అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ ప్రజల మీద భారం పడింది అనుకోండి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు, కొంతమంది ఆటో సోదరులకు 10,000 రూపాయలు ఇస్తున్నాము సంవత్సరానికి అని చెప్తున్నారు. ఉమ్, కొంతమంది ఆటో సోదరులే కాదు, జనరల్గా మనం ఆలోచించిన అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక వాటి మీద రేట్లు పెంచారు. ఉమ్, ఇట్లా 10,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నాడు, ఉమ్, చలానాల రూపంలోనో లేదా ఏదో ఒక రూపంలో ఒక సంవత్సరంలో వాళ్ళ దగ్గర ఒక 20,000 రూపాయలు లాగేస్తున్నారు. ఉమ్, ఇట్లా ఇవ్వడం అందరి దృష్టి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తున్నారు, ఉమ్, కానీ వాళ్ళ దగ్గర నుండి తిరిగి 20,000 తెలియకుండా ఈ సంవత్సరంలో లాగేస్తారు. ఓకే, 20,000 తీసుకుని 10,000 ఇవ్వడం అది ఇదే కాదు. అంటే ఇటువంటివి కూడా ఉంటాయి. ఓకే, అటువంటి సలహాలు ఇచ్చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ గెలవడం కోసం 10,000 ఫ్రీ అన్నారు, అందరూ కూడా నమ్మారు, ఉమ్, ఇస్తా అన్నారు, డైరెక్ట్ బ్యాంకులో అన్నారు. అన్నట్టుగానే ఆయన సంక్షేమ పథకాలు ఫ్రీగా అని చెప్పేసి వాటి అన్ని కూడా వేస్తున్నారు, కానీ రాష్ట్రం అభివృద్ధి లేదు. ఉమ్, కానీ వాళ్ళు సలహా ఇచ్చేస్తారు, ఉమ్, దాని పర్యవసానం ఏంటంటే ఉమ్, రాష్ట్రం అభివృద్ధి చెందదు, రాష్ట్రంలో ఉన్న యువతకు ఉద్యోగాలు ఉండవు. ఉమ్, ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. మొత్తానికైతే ఈ వ్యూహకర్తలతోటి రాజకీయ వ్యూహాలు అనేవి కొద్దిగా మాత్రమే ప్రచారంలో మాత్రమే పనిచేస్తాయి అనేది మనం ఫైనల్ గా చెప్పుకోవచ్చా? అంతే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే తెలివితేటలను ఉపయోగించి ప్రజల్లో ఎవరి వీక్నెస్ ఏంటి, ఉమ్, ఎవరి బలాబలాలు ఏంటి, ఉమ్, అటు ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి బలంతో ఉంది, ఉమ్, వాళ్ళు ఏ విధంగా దెబ్బ కొట్టాలి, ఉమ్, ఏం చేస్తే
మనం అధికారంలోకి వస్తారు. అంటే మనకి ఎవరైతే పని ఇచ్చారో వాళ్ళ అధికారంలోకి తేవడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. ఓకే, వాళ్ళు ఇచ్చిన పని వాళ్ళు చేయాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మొత్తానికి అయితే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒకనాటి కాలంలో అంటే 1983లో తీసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు కూడా ప్రజల్లోకి వచ్చారు. అది వ్యూహకర్తలతోటి కాదు, డైరెక్ట్ ప్రజా సమస్యలను తెలుసుకొని ₹2 కిలో బియ్యం పథకం కూడా తన స్వతహాగా ఆలోచించి పెట్టుకున్నటువంటి విషయంగా మనకు తెలుస్తా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ వ్యూహకర్తల వ్యూహాలు అనేవి రాజకీయ నాయకులకు ఎంతో కొంత మేలు చేస్తే తప్ప పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని అయితే ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా అయితే ఉండదు. అది రాజకీయ నాయకులే గుర్తెరగాలి. ఆ దిశగానే రాజకీయ నాయకులు ముందుకు పోవాలి తప్ప పూర్తిగా ఈ వ్యూహకర్తలను కూడా నమ్ముకోవడం కూడా అంత సమంజసం కాదనేది కూడా తెలుస్తున్నది. మరొక డిబేట్ లో మనం మరొక కీలకమైనటువంటి అంశంతో వద్దాం. ప్రధానంగా మీడియా పాత్ర ఏ రకంగా రాజకీయాలకు పనిచేస్తుంది అంటే పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా. ఇప్పటి వరకు మనము వ్యూహకర్తల గురించి మాట్లాడుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో మనము డెఫినెట్ గా మీడియా గురించి మాట్లాడుకుందాం. రాజకీయంలో అధికారంలోకి రావాలనంటే నిజంగానే మీడియా పనిచేస్తుందా? మన కేటీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటే మేము గెలిచేది, 32 హాస్పిటల్స్ కట్టించాము అనేది ఒక అతను తన చెప్పిన మాటని గుర్తు చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలలో మీడియా ఎంత మేరకు పార్టీలకు అధికారంలోకి తీసుకొస్తుంది అనేది మరొక డిబేట్లో కలుద్దాం. అంతవరకు మరి ఆన్ టీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ ఇది ఇవాళ డిబేట్. మరొక డిబేట్లో మరి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆన్ టీవీ, ఆన్ టైమ్, ఆన్ న్యూస్.